వేడుకుంటున్నాడు. రైట్. శ్రీకాంత్ గారు మాట్లాడే ముందు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో నిన్న చూద్దామండి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఏం మాట్లాడారు? సోషల్ మీడియాలో ఎవరైనా గట్టిగా మాట్లాడుతూ గట్టిగా ప్రశ్నిస్తూ అయ్యా చంద్రబాబు గారు, అయ్యా మీ ప్రభుత్వం ఎన్నికలప్పుడు ఏమని చెప్పింది, ఏమైనా సూపర్ 6లు, ఏమైనా సూపర్ 7లు అని చెప్పి గట్టిగా ప్రశ్నిస్తే కేసులు, గట్టిగా ప్రశ్నిస్తే ఇల్లీగల్ డిటెన్షన్స్, విజయవాడ వరదల్లో ముఖ్యమంత్రి సహా యంత్రాంగం ఫెయిల్ అయింది అని చెప్పి దాన్ని ప్రశ్నిస్తే ఇల్లీగల్ డిటెన్షన్లు, మహిళలు, బాలికలు, చిన్నారులపై లైంగిక వేధింపులు, దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతుంటే ప్రశ్నిస్తే చాలు ఇల్లీగల్ డిటెన్షన్లు. ఎమ్మెల్యేలు, వారి మనుషులు రెచ్చిపోయి రౌడీల మాదిరిగా శ్రీకాంత్ గారు చూశారు కదా, నిజమేనా అండి ఇదంతా? ఆయన చెప్పిందంతా నిజమేనా సార్? మొదటిగా 99 టీవీ వీక్షకులకి, వాసుదేవన్ గారికి, ప్యానెల్లో ఉన్న సభ్యులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. సోషల్ మీడియా గురించి మాట్లాడుకుంటే నిజంగా ఈ సోషల్ మీడియా అన్నది ఇప్పుడు చాలా పవర్ఫుల్గా ఉంది. ఈ సోషల్ మీడియాలో కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఇట్లా లడ్డులో కానీ ఇంకొకటి కానీ ఇటువంటి పీక్ స్టేజ్లో జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో ఇది ఒక క్రమబద్ధీకరణ కావాలి. ఎవరు చేసినా, వైసీపీ మాట్లాడినా, బీజేపీ మాట్లాడినా, జనసేన మాట్లాడినా అందరూ కూడా తప్పే. తప్పును ఎవరు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో పోయి మాట్లాడితే ఎవరు ఉపేక్షించేది ఉండదు, అది తప్పే. కానీ వీళ్ళు చాలా నీతులు చాలా మాట్లాడుతూ ఉన్నారు. మన బీజేపీ సభ్యులు కానీ ఇంతకుముందు చెప్పారు. కానీ నేను ఒకటే అడుగుతున్నా, ఈ 5 ఏళ్ల బీజేపీ సభ్యులను అడుగుతున్నా, నేను ఇద్దరు కూడా మాట్లాడే ప్యానల్ సభ్యులు కూడా, గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం 2014 నుంచి 2019 నుంచి 24 వరకు ఉన్న తరుణంలో సోషల్ మీడియా చాలా అరాచకాలు చేసింది, సోషల్ మీడియాలో చాలా అక్రమాలు జరిగాయి, సోషల్ మీడియా చాలా అందరినీ ఇబ్బంది పెట్టింది అని మాట్లాడారు. అప్పుడు మీరు మాతో ప్రయాణం చేస్తున్నారు, ఏం చేశారు? అప్పుడు మీకేం కనపడలేదా? అప్పుడు ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు అని అడుగుతున్నా. అంటే కలిసి ఉంటే బాగుంటుంది, పక్కకు పోయి వేరే వాళ్ళని అటాక్ చేస్తే అది తప్పు అవుతుంది. ఇది చాలా నిజంగా తప్పని మాట్లాడండి, ఒప్పుకుంటాము. కానీ ఆ రోజు ఈ రోజు తప్పు జరుగుతూ ఉంది, ఈ రోజు లేదంటే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని బీజేపీని నమ్మే పరిస్థితే ఉండదు. లాస్ట్కి ఎక్కడ పెడితే అప్పుడు మన టీడీపీ హయాంలో కూడా సోషల్ మీడియాలో ఎన్ని జరగలేదు. ఒక చిన్న మచ్చుతునకగా IYR కృష్ణారావు గారు ఒక తెలుగుదేశం ప్రభుత్వంలో బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి పక్కకు రావడం జరిగింది, డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి. ఆయన్ను టీడీపీ ప్రభుత్వము ఎంత ఒక నెక్కడిగా పెట్టేసి ఒక దీంట్లో మీడియాలో చూపించి ఎన్ని రాని మాటలు అనడం జరిగింది. ఆ రోజు విజయమ్మను కానీ శర్మలను కానీ మీరే మాట్లాడారు, వాళ్ళే తెలుగుదేశం వాళ్ళే సోషల్ మీడియాలో ఇష్టానుసారం మాట్లాడడం జరిగింది. అప్పుడు కనపడలేదా అని అడుగుతున్నా. అప్పుడు ఏం చేస్తున్నారు మీరు అని చెప్తున్నా. గుడ్డి గుర్రానికి ఏమన్నా పళ్ళు దుంపుతూ కూర్చున్నారా? మాతో పాటు ఉంటూ ప్రయాణం చేస్తూ తప్పు అని అనలేదో, వారు కూడా తప్పు చేసిన వారే. దొంగతనం చేసిన వారికి ఎలా ప్రోత్సహిస్తే దొంగ అవుతాడో మీరు కూడా ఇదే అవుతారనేది గమనించకుండా మాట్లాడుతున్నారు. ఆ దయ్యాలు వేదాలు వల్లించిందన్నారు, అది మీకు వర్తిస్తుంది. ఏరు దాటుతూనే తెప్ప తగిలేసాదన్నది కూడా మీకే వర్తిస్తుంది. ఎందుకంటే బీజేపీ వారు చాలా నిజంగా ఊరికే సోషల్ మీడియాలో కూర్చొని, ఊరికే 99 టీవీలో కూర్చొని ఏంటి మాట్లాడితే కాదు. అదే మనం వెనకల ఏమి చేశాము, ఇంతకు ముందు వారితో కలిసి ఉన్నప్పుడు ఏమి చేశాము అన్నది గమనించండి. అది ఊరికే మాట్లాడితే ఎవరు ఉపేక్షించరు, ప్రజలంతా తెలుసుకుంటానే ఉంటారు. మీరు ఆ రోజు కలిసి ఉన్నప్పుడు, ఆ రోజు గత ప్రభుత్వంలో మన జగన్మోహన్ రెడ్డి గారితో తీసుకున్నప్పుడు, వారి సపోర్ట్ తీసుకున్నప్పుడు మీరు ఎందుకు చెప్పలేదు? వస్తున్నా అండి మీ దగ్గరికి. లెట్ హిమ్ కంప్లీట్. శ్రీదర్శన్ గారు నెక్స్ట్ మీ దగ్గరికి వస్తా. ఎందుకు మీకు కనపడటం లేదా? ఆ రోజు ఉండండి, మీకు టైం ఇచ్చారు, మీకు మరీ టైం వచ్చినప్పుడు మాట్లాడండి. ఎందుకు ఊరికి అనవసరంగా మధ్యలో దొరుకుతారు? మీ టైం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి. మరి ఎందుకు మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు? ఉండండి, ఊరికే నీతులు మాట్లాడుతుంటే గురిగింజకు కింద నలుపు తెలియదంట. కింద నలుపు తెలియదు గురిగింజకు. దానికి ఏం తెలుస్తుంది, ఏం మాట్లాడుతున్నాం అనేది తెలియకుండా కలిసి ఉన్నప్పుడు ఒకటి, కలిసిపోయినాక ఒకటి. అదే బీజేపీ టీడీపీ మన ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రిని కానీ, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కానీ ఎలా తిట్టారు అది తెలియదా మీకు? ఎలా తిట్టాడు చంద్రబాబు నాయుడు కానీ, టీడీపీ పోస్టులు కానీ ఎలా వచ్చాయి? ఆ రోజు మీకు బాగుంది, ఈ రోజు మళ్ళీ వచ్చిన తర్వాత కలిసి ఉన్నారు, కూటమిలో ప్రయాణం చేస్తున్నారు,
ఏదేదో మాట్లాడుతున్నారు. ఇది అంతా కూడా రెడ్ బుక్ ఉంది, రెడ్ బుక్ కు వర్తించి దాంట్లోనే ఇదంతా కూడా జరుగుతా ఉంది తప్ప ఒక రకంగా ఒక పథకము ప్రకారం దీనికి సంక్షేమ పథకాలన్నీ పక్కకు వదిలి ఏది చెప్పిండే చేయకుండా రోజు ఒక డైవర్షన్ పాలిటిక్స్, బోట్ అయిపోయింది, లడ్డు అయిపోయింది, 24 గంటలు